ఇంకా అంతేకాదు ఇలా చెప్పాలి ఎంతమంది ఉన్నామా భువనగిరిలో? ఎంతమంది ఉన్నాం ఈ భువనగిరిలో మన సూదరులు మన బీసీలో 1,50,000 మంది ఉన్నాము, రెడ్డిలు 19,000 మంది ఉన్నాం. మరి సుధరల ఇప్పుడు భువనగిరిలా మాట్లాడదాం. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుధరోళ్ళ గురించి మాట్లాడుతున్న తీన్మారమల్ల పటేల్ సభల సుధరోళ్ళలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. వచ్చిండా సభకు? వచ్చిన ఆడాని సభకు నువ్వు సుధరోళ్ళు అందరూ పిలుచుకొస్తావు కదా. కుర్మ బిడ్డ ఒకే ఒకడు నల్లగొండ జిల్లాలో అందరూ రెడ్లుంటే ఒకే ఒకడు నా సుధరోళ్ళ బిడ్డ ఉన్నాడా అనే సభల? బీర్లు అయ్యలే కాదు మరా, నీకు పార్టీలతో సంబంధం లేదు కదా, సంసారి కదా, అందరికి కాగితం ఇచ్చినావు కదా పొన్నం ప్రభాకర్కి, ఈయనకు ఆయనకు. మరి సుధరోళ్ళ బిడ్డకు భువనగిరిలా ఆనించి అంటారుగా కూతేసి తినిపిస్తుంది, ఆలేరుకి కూతేసి తినిపిస్తుంది గుట్టకి. వచ్చిందా? ఇచ్చినావా కాగితం? ఏమిటికి చెప్తున్నావా? మరి రెడ్డి వాళ్ళంటే విలపోతుంది, ఆయన అనిల్ కుమార్ రెడ్డి, ఆయన విలువలే చెప్పుకుందాం. సుధరోళ్ళని పిలవాలి కదా యాదాద్రి భువనగిరి జిల్లాలో. నువ్వు ఎవరు పిలుస్తావు? రెడ్లను పిలుస్తావు కావాలంటే. అది కూడా చూపిస్తా జరిసేపు జరావు, అలా టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తా. 1,50,000 ఉన్నాడేమో ఇద్దరు బిల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు, 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఇయ్యని అంటున్నాడు. గజ్వెల్ల గట కాదా, నువ్వు రివర్స్ చెప్తున్నావు. నేను అదే చెప్తున్నా, నీకు పని నిమిషం అబద్ధాలు చెప్తున్నావు. నేనేమంటున్నా, 5% లేని లేదంటే 2%, లేదంటే 1%, లేదంటే 10 కిలోల బియ్యం తినలేని రెడ్లకు ఇంతమంది ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లాలో కోమరెడ్డి, వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత జానారెడ్డి కొడుకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదంతా చట్టం ఉంటేనే వాళ్ళ మీద పడేడవు, వాళ్ళ మీద పడి చావు. కానీ ఒకే ఒక సుధరోళ్ళ బిడ్డ బీర్లాయిలో ఉంటే మాత్రం ఆయన మీద పడి చేస్తావు. మరి అది చెప్పేవేమే అంటే రెడ్డిల మీదకి పోయే దమ్ములే అని చెప్పదలుచుకున్నావా? సగనిదని చెప్తే ఎట్లా? రెడ్లను ముందర పెట్టి బీసీలను మోసం చేసే సంగతి చెప్పవేంది? చెప్పాలి అది కూడా.